హలో పీపుల్, వెల్కమ్ టు దిస్ న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను 1 వీక్ స్టడీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఇది 3 days స్టడీ వ్లాగ్ చేశాను. సో ఆ 3 daysలో ఎలా చదివాను, ఏం చదివాను, జస్ట్ ఆ 3 day స్టడీ గ్లిమ్సెస్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది వీడియో. సో ఎస్, ఇది నేను సేవ్ మై టైమ్ యాప్లో ఈ వీక్స్ గోల్ సెట్ చేశాను. సో 60 hours ఈ వీక్ చదవడం 1 goal. ఎస్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది, మార్నింగ్ 10:15 అలా అవుతుంది. సో యా, ఇది టు డూ లిస్ట్ ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ స్టడీ సెషన్లో నేను సోషాలజీ చేస్తున్నాను. సో యా, మార్నింగ్ అంటే 10:15 కల్లా స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అలా సోషాలజీ చేశాను. అండ్ నేను కొన్ని అంటే రెఫరెన్స్ బుక్ నుంచి చదివి కొన్ని మిస్ అయిన పాయింట్స్ అది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను సో ఎస్, ఇదంతా ఫస్ట్ స్టడీ సెషన్. అండ్ యాక్చువల్లీ నేను సెకండ్ స్టడీ సెషన్ ఫిల్మ్ చేయలేదు. అండ్ సెకండ్ స్టడీ సెషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ న్యాప్ తీసుకున్నాను వితౌట్ అన్నోయింగ్లీ యాక్చువల్లీ. అండ్ యా, దాని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత నేను థర్డ్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ థర్డ్ స్టడీ సెషన్లో నేను జియోగ్రఫీ అలా చూస్తున్నాను. అంటే జియోగ్రఫీ నోట్స్ అది చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 to 5 అలా, యా 3 to 5 ఈవినింగ్ స్టడీ సెషన్ అనమాట. సో ఇది ఒక 2 hours విత్ షార్ట్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ సేమ్. అండ్ జస్ట్ రివైజ్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ 2 2s అన్నీ యాక్చువల్లీ. సో యా, ఈవినింగ్ సెషన్ మళ్ళీ అంటే ఈవినింగ్ నేను ఇక్కడ నెక్స్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. సో యా, ఈవినింగ్ బ్రేక్ తర్వాత ఈ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ స్టడీ సెషన్లో నేను జియోగ్రఫీ క్లాస్ వింటున్నాను. అండ్ క్లాస్ వింటూ సమ్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను దాని నుంచి. సో యా, అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం ఈవినింగ్ అంటే అరౌండ్ 7:30 కల్లా నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేశాను. దాంట్లో నేను ఎకానమీ క్లాస్ వింటూ అండ్ ప్రిపేర్ చేస్తున్నాను నోట్స్ కొంచెం. సో ఇది చాలా లేట్గా స్టార్ట్ చేశాను, అరౌండ్ 7:30కి అలా. సో యా, ఇది అరౌండ్ 10 వరకు అలా అయింది. యా, 9:45 వరకు సెషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను డిన్నర్ చేస్తాను. సో డిన్నర్ తర్వాత యా, డిన్నర్ అయిపోయింది. అండ్ ఎస్, దాట్స్ ఆల్ ఫర్ దిస్ డే. యాక్చువల్లీ ఈరోజు నేను న్యూస్ పేపర్ చదవలే, ఒక 2-3 days అంటే స్టాప్ చేశాను. సో యా, ఈరోజు 29th March. సో ఎస్, ఇక్కడ నేను డైరీ రాస్తున్నాను. అండ్ ఈరోజు టార్గెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ న్యూస్ పేపర్ యాక్చువల్లీ కావాలని చదవలేదు, ఐ స్టార్ట్ ఇట్. అండ్ ఎస్, 50 hours 59 minutes బిఫోర్ ఐ రీచ్ ది గోల్. సో యా, ట్రై చేస్తున్నాను. విల్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎస్ గాయస్, ఈరోజు డే 2. సో గుడ్ మార్నింగ్. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది మార్నింగ్. అండ్ యాక్చువల్లీ నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయలేదు ఈ రోజుకి. అండ్ జస్ట్ రఫ్గా స్కెచ్ రాశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈరోజు కంప్లీట్ చేయడానికి. సో యా, ఇది రాయడం అయిపోయిన తర్వాత నేను స్టడీ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఎస్, ఇక్కడ నేను ఫస్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఫస్ట్ స్టడీ సెషన్లో నేను ఎకానమీ క్లాస్ వింటూ అండ్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న నైట్ కంప్లీట్ అవ్వాలి, బట్ కొంచెం ల్యాగ్ ఉండే. సో అది నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రమ్ అరౌండ్ 10 AM నుంచి మధ్యాహ్నం 1 వరకు. సో 3 hours అలా తీసుకున్నాను ఎకానమీ స్టడీ సెషన్ కంప్లీట్ చేయడానికి. అండ్ విత్ షార్ట్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. సో కొంచెం మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ 3 hoursలో నేను ఫస్ట్ స్టడీ సెషన్ 10 to 1 ఎకానమీ కంప్లీట్ చేశాను. సో యా, ఎస్, ఇప్పుడు నేను అరౌండ్ 1 o'clock అలా అవుతుంది. అండ్ ఎకానమీ సెషన్ అయిపోయింది. సో యా, స్విచ్ ఆన్ టు అనదర్ సబ్జెక్ట్ నా. ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ సోషాలజీ సబ్జెక్ట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ మై రెఫరెన్సెస్ ఫర్ సోషాలజీ. సో ఈ సోషాలజీ ఆప్షనల్కి నేను ఇప్పుడు ఈ స్టడీ సెషన్లో సోషాలజీ ఆప్షనల్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను అంటే ఒక చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్లో ఒక టాపిక్ అంటే అది కంప్లీట్ చేయడానికి ఏమేమి రెఫరెన్సెస్ యూజ్ చేయాలి, ఏమేమి రెఫరెన్సెస్ నుంచి ఏదైతే చదవాలనేసి జస్ట్ షార్ట్ నోట్ అంటే ఐడియా కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో రాసినట్టుగా సేమ్ అదే ఆర్డర్లో నేను మళ్ళీ ఒకసారి అదే రెఫరెన్స్ నుంచి చదివి ఐ యాడ్ నోట్స్ అనమాట. అంటే ఒక దాంట్లో నుంచి రాసిన దానికి సేమ్ అదే టాపిక్ కింద మళ్ళీ వేరే రెఫరెన్సెస్ నుంచి నోట్స్ యాడ్ చేస్తాను. అంటే యాక్చువల్లీ ఇంకా స్టార్టింగ్లో ఉంది, హోప్ ఐల్ గెట్ బెటర్ ఇన్ దిస్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎస్, సోషాలజీ స్టార్ట్ చేశాను. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో అంటే 1 o'clockకి ఫస్ట్ సెషన్ అయిపోయింది కదా. సో దాని తర్వాత నేను జస్ట్ ఏమేమి చదవాలి అనేసి రాసి ఇప్పుడు నేను సోషాలజీ స్టార్ట్ చేశాను. సో ఈ స్టడీ సెషన్లో జస్ట్ ఒక రెఫరెన్స్ చదువుతున్నాను. అండ్
ఎస్ ఇప్పుడు యాక్చువల్లీ ఎంత చాలా టైం అయిపోయింది అండ్ లంచ్ ఇంకా చేయలేదు. సో ఇప్పుడు లంచ్ చేశాక నెక్స్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఎస్ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను అండ్ సేమ్ సోషాలజీ ఆప్షనల్ చేస్తున్నాను, అంటే క్లాస్ విని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఎస్ ఈవినింగ్ అయింది, సో షార్ట్ బ్రేక్. అండ్ యాక్చువల్లీ నైట్ నేను షూట్ చేయలేదు, ఫిల్మ్ చేయలేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. ఎస్ ఇప్పుడు డే 3 అండ్ ఈ డే నేను ఈరోజు యాక్చువల్లీ పూజతో స్టార్ట్ చేశాను. సో గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు అరౌండ్ 11 అలా అవుతుంది. సో ఈ డే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మోస్ట్లీ యాక్చువల్లీ నేను ఈరోజు సోషాలజీ చేస్తాను బికాస్ చాలా ల్యాగ్లో ఉన్నాను, అంటే చాలా ఇంకా చదవాల్సింది ఉంది. సో నేను ఇక్కడ సోషాలజీ చేస్తున్నాను. మోస్ట్లీ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోషాలజీ ల్యాగ్ ఉన్నది మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను రెఫరెన్సెస్ చదువుతున్నాను అండ్ సమ్ నోట్స్ ఏదైనా మిస్ అయి ఉంటే నోట్స్ యాడ్ చేస్తాను. సో దిస్ డే ఈజ్ ఆల్ అబౌట్ సోషాలజీ. సో మ్యాక్సిమం నేను ఈరోజు సోషాలజీ చేస్తాను. ఈవినింగ్ ఏమైనా కొంచెం టైం ఉంటే, యాక్చువల్లీ నేను ఈ మధ్య ఆర్ఎస్ టీవీ అండ్ ఆల్ ఇండియా రేడియో ఏం వినలేదు. సో కొంచెం ఏదైనా అది ఈవినింగ్ కొంచెం టైం ఉంటే 1 or 2 hours అవి మొత్తం కంప్లీట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ 7 అలా అవుతుంది. అండ్ జస్ట్ బయటికి వెళ్ళాను, వెంట్ టు టెంపుల్. సో సోషాలజీ ల్యాగ్ ఉన్నది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను టెంపుల్ వెళ్ళొచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో అవి కొన్ని ఉన్నాయి, అది వినేస్తా. సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ టుడే. సో దేవుడి దగ్గరకు వచ్చేసాను. సో అయిపోయింది ఈరోజు టార్గెట్స్ అన్నీ అంటే మ్యాక్సిమం సోషాలజీ ఉండే, సో అది కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇక్కడ వ్లాగ్ ఇక్కడ స్టాప్ చేస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.